అనగనగా ఒక ఊరిలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్కవైపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగను చూసి మొరగటం లేదెందుకు? నువ్వు మొరగాలి కదా" అని అడిగింది. ఆ ప్రశ్నకు కుక్కకు చాలా కోపం వచ్చింది. మన యజమాని మనల్ని అసలు పట్టించుకోవటంలా, గత కొన్ని రోజుల్లో నాకసలు సరిగ్గా తిండి కూడా పెట్టటంలా, మొన్న కూడా నన్ను కొట్టాడు అనవసరంగా, నేనెందుకు పట్టించుకోవాలి అని కుక్క ఏది పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇది మనం మొరపెట్టుకున్న సమయం కాదు కదా, మన యజమానికి మనం సహాయం చేయాలి, లేకపోతే యజమానికి ద్రోహం చేసినట్లవుతుంది అని గాడిద అని గట్టిగా కూత పెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళందరూ లేచారు. ఆ కూతకు దొంగ పారిపోయాడు. ఆ చాకలతనికి ఎవరూ కనిపించిపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో ఆ గాడిదను వీరబాదుడు బాదాడు. కుక్క ఆ గాడిదను చూసి నవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు గాడిదకి అర్థమైంది, ఎవరి పని వారు చేయటమే సరైనదని. అంటే కథ ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అలవి కాని పనులకు పోరాదు. ఏ పనిలో ఎవరికి ప్రొఫిషియన్సీ ఉంటుందో ఆ పని వారితోనే చేయించాలి. అన్ని పనులు మనమే చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే కొన్ని సందర్భాలలో అది సరిపడదు. అది ఇంకా కొత్త పనులను తీసుకొస్తుంది. కాబట్టి అనవసరమైన పనులలో మనము దూరటం వలన ఆ పనికి ఇంకా పాతికి నష్టం. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మన జీవితంలో ఇటువంటి సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకొని మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా ముందుకు సాగిపోతాం. ఇది ముమ్మాటికి సత్యం.